జిల్లా 86 రోజులు శిక్ష అనుభవించిన కాకాని నీతులు మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. అక్రమ మైనింగ్, అక్రమ మద్యం ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు 14 కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అన్నారు. తనపై మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచరులతోటి హత్య ప్రయత్నం చేస్తే దానిని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మాజీ మంత్రిగా ఖండించవలసింది పోయి వెనకేసుకు రావడం సిగ్గుచేటు అన్నారు. అయినా దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఒకరి దొంగకి మరొక దొంగ సపోర్ట్ చేయక ఇంకేం చేస్తాడులే అని సెటైర్లు వేశారు. అక్రమ మద్యం కేసులో ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉండగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తం కూడా ఉందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. 86 రోజులు జైలు జీవితం గడిపిన కాకాని గోవర్ధన్ రెడ్డి నిప్పులాంటి తనపై విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు నాకు చాలా తేడా ఉందని, నీవు ప్రజల రక్తం పీల్చుకొని అక్రమ కేసులలో ఇరుక్కుని శవాలపై ఇల్లు కట్టుకున్నావని గుర్తు చేశారు. తాను మాత్రం మొదటి నుండి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం బతుకుతున్నానని, అలాంటిది తనపై నీలాంటి నీచమైన వ్యక్తి విమర్శలు చేయటం దయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉందని కావ్య కృష్ణారెడ్డి అన్నారు. మీ మాజీ ఎమ్మెల్యే కావలిలో చేసిన దురాగతాలు నీకు తెలవదా? ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు కట్టుకోవటం, కాలేజీలు నిర్మించుకోవటం, కమిషన్లు తీసుకోవడం లాంటి నీచమైన పనులు చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది అన్నారు. అలాంటి వ్యక్తికి నీలాంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తి సపోర్టు చేయక ఇంకేం చేస్తాడులే అని వ్యంగ్యంగా మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారథులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతాన్ని అందిస్తూ, నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దాదాపు నేను గెలిచి సంవత్సరము 3 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం, మా ప్రాంత అభివృద్ధి కోసం, వెనుకబడినటువంటి మా కావలి నియోజకవర్గ రైతాంగం అభ్యున్నతి కోసం, మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంవత్సరం 3 నెలల కాలంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా కుటుంబాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్నా. త్రికరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, దైవ సాక్షిగా. కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి, ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మకమైన పాత్రగా ఉండాలి, చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి. కానీ ఈరోజు వ్యక్తిగతాలకి దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకు తెలియజేయాలి, జరిగిన వాస్తవాలను ప్రజల ముంగిట పెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని, ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం, అదేవిధంగా నిన్నటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు, కావలిని అవమానించినటువంటి విధానం, కావలి ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్చాకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి.
అనే ఉద్దేశం మొదటిది. 2007వ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో, రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో, కావలి గడ్డ మీద ప్రతాప్ రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిశ్రమ అయినటువంటి క్రషర్ని, బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయటం జరిగింది. నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి, ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు. ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. కారణం, నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా, క్వారీల్లో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో 2023వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలే. కావలిలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చేటటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రేయాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ, అనంతపురం, గుంటూరు దగ్గర పేర్లిచెర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్, అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమని ఇస్తే, ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా, వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలికి వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి, ఈ రోజు నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జిఎస్టీ పరంగా, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా, సేనరేజ్ల పరంగా ప్రతి ఒక్క రూపాయి జవాబుదారీగా ఉండి ఈరోజు క్రషర్ నడుపుతుంటే, కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని చేదరించుకుంటుంటే, ఇటువంటి వ్యక్తిని కావలిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకుందాము, ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే, వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు, కార్పణ్యాలు, వర్గాలు, వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావలి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది 2024 జూన్ 22వ తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు. నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా, నేను ఏదన్నా అవినీతికి తావు చేసున్నా, ఎక్కడన్నా నేను గ్రావిల్ మాఫియా నడిపున్నా, ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా, లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా, ఎక్కడికైనా నేను రెడీ, ఏ గుడికైనా రెడీ, ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా. లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరికి పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి?
ఎవరన్నా ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా, ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా, నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా. నేను తప్పు చేసి ఉంటే భయపడాలి. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా యథేచ్ఛగా పోవడానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా. ఇద్దరు కావలలో ఇద్దరు రౌడీ షీటర్లని తన సోషల్ మీడియాకు సంబంధించినటువంటి తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని 10 సంవత్సరాలు పనిచేసి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా? ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా? ఎవరి ఇళ్లల్లో వాళ్ళ మీద ఎగరేసుకుంటూ పోతుంటే ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా? తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీ షీటర్లతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు కత్తులతో నా క్వారీలోకి ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా, ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామా అని తెలుసుకునేదానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి? ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు, రౌడీ షీటర్లు ఎందుకు వచ్చారు? వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ, లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో, లేదంటే నా ఇతర వ్యక్తులను దుదిమెట్టించాలనో కారుల్లో ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని 87 రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకు వచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరుకంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరుకంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా, సిగ్గు అనేది వదిలిపన్నుకి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం. కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి, డిటీసీపీ బిల్డింగ్లు కట్టిన డిటీసీపీ అనుమతుల కాడి నుంచి, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కాడి నుంచి, ఈరోజు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈరోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మనిద్దరం పరిశీలించుకుంటా పోతాం. ఎంతమందితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను, నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క 43/1 సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. మీరు చాలకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి. అక్కడ నేను నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా. దేవుడు మాన్యం, దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకొని ఆక్రమణ చేసుకొని ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా, నేషనల్ హైవే అనుమతులు లేకుండా, నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమణల్ని పరిశీలిద్దాం. తర్వాత నా క్వారీకి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. తర్వాత ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నిన్నటి రోజు నువ్వు వచ్చావు, నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు. నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలు నేర్పడానికి ఆ పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. కానీ నువ్వు నడిచిన నడక, అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం 82/1 సర్వే నెంబర్. ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొహిబిటెడ్లో పెట్టుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ నాయకుడు అయితే, నువ్వు మంత్రిగా పనిచేసింది చిత్తశుద్ధితో పనిచేసే తెల్ల చొక్కాకి నాయకత్వం వహించేవాడు అయితే నువ్వు అక్కడికి రా. అది కానీ ప్రభుత్వ భూమి కాదని నువ్వు ప్రూఫ్ చేయి.
నీ పార్టీ, నీ అధినేత, నీ అందరూ కూడా నేను రాజకీయానికి ఈరోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇచ్చే నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది? చేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు. కృష్ణారెడ్డి నీతి నిజాయితీల ముందు నువ్వు తలదిరుపని విషయాన్ని మర్చిపోతున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇది సర్వేపల్లి కాదు, ఇది కావలి. ఇది ఏమనుకుంటున్నావో, ఇది కావలి. ఇక్కడ ఎవడు నీ ఓకదంపుడికి ఉపన్యాసాలకి భయపడేదానికి ఎవడు సిద్ధంగా లేరు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ పరుడైతే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు 82/2లో ఇల్లు కట్టుకున్నాడు. 82/1లో ఈరోజు ఆక్రమించుకుని ఫ్రంట్ భాగాన్ని 32 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈరోజు ఆక్రమించుకున్నాడు. నీకు ధైర్యం ఉంటే నీ రాజశేఖర రెడ్డి బొమ్మైనా పెట్టు, కానీ ప్రభుత్వానికి దాన్ని అండగట్టు తప్ప నువ్వు దుర్మార్గం. అటువంటి దుర్మార్గులు అంటే మీరిద్దరు క్లాస్మేట్స్. ఎక్కడ క్లాస్మేట్స్? సర్వేపల్లిలో లిక్కర్ అమ్ముకున్న దాంట్లో క్లాస్మేట్స్, కావల్లో లిక్కర్ అమ్ముకున్న దాంట్లో క్లాస్మేట్. ఇద్దరు అంతకులు. ఇద్దరు కూడా, ఆయన 7 మంది చచ్చిపోయారు ఆయన జీవానికి, నీ జీవానికి ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరి శవాల మీద 7 మంది శవాల మీద ప్రతాప్ రెడ్డి 2016లో ఇల్లు కడితే నువ్వు ఇద్దరి శవాలను చంపి నువ్వు విజయుడైపోయి నువ్వు ఈ రోజున ఇల్లు కట్టుకున్నావు. మీరా కావ్య కృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత నక్కకి నాగలోకానికి? అవినీతిలో పుట్టిన మీ ఇద్దరు నీతితో బతికే నేను ఎక్కడ? నీకు నాకు ఎంత దూరం ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. నువ్వంటూ కావలికి వస్తే ఫస్ట్ 82 సర్వే 1 సర్వే నెంబర్ తీసిరా, లేదంటే నీ కాలేజీని సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించిన 43/1 చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క దేవస్థానంలో ఆక్రమించి కట్టినటువంటి బిల్డింగ్ను కూల్చిరా. తర్వాత మన ఇద్దరం కూడా ఎయిర్పోర్ట్ స్థలాలకు పోదాం, రుద్రకోటలో ఉండే క్వారీకి పోదాం, అదేవిధంగా దామారంలో పోదాం, లేదంటే అల్లూరు మండలంలో నార్త్ ఆములూరు పోదాం. 5 సంవత్సరాలు నిన్ను అడ్డు పెట్టుకుని నువ్వు ఆయన కలిసి కావలి ప్రాంతంలో గ్రావెల్ అమ్ముకున్నటువంటి వైనానికి సంబంధించిన క్వారీలు కూడా చూద్దాం. ఆ తర్వాత నా క్వారీకి పోద్దాం. నా క్వారీలో చింతకంత పొరపాటు ఉంటే ఈ క్షణమైన ఈ సమాజానికి నేను తల వంచి కాళ్ళ మీద వంగి ప్రజలకు క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నా. ఇవి నువ్వు ప్రూఫ్ చేయలేకపోతే మీరు కూడా ఏం చేస్తారో చెప్పి కావలికి అడుగు పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కావలిని మీరు బస్టు పట్టిస్తానంటే చూస్తూ ఊరుకునే దానికి కావలి ప్రజలు కావచ్చు, ముఖ్యంగా ఎమ్మెల్యే దీనికి సిద్ధంగా లేడు. నేను ఏ తప్పు చేయలా. నా క్వారీల మీద మీరు దాడి చేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేం సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, నీ విన్యాసాలు కావలి ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు. నీ కళ్యాణ మండపం ఒక దొంగది, నీ ఇల్లు ఒక దొంగది, నీ స్కూల్ ఒక దొంగది, నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది. ఎస్, మన ఇద్దరం తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడి ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీకు అనుంగ శిష్యుడిగా వత్తాసు పలుకుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి బిడ్డలను కూడా రమ్మను. నీ కాలేజీ, నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది, నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం, సెకండ్ ఫ్లోర్ డైనింగ్. కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే 34,000 ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే 22,000కి ట్యాక్సులు కట్టి నీదొక స్థాయి, నీదొక బుద్ధి, నీదొక మంచితనం, నీదొక ఉత్తముడు అంట. దేంట్లో ఉత్తముడు? కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎస్వి రంగారావు నటనలో ఉత్తముడు, ఈయన కమల్ హాసన్లో ఈయన ఉత్తముడు. వీళ్ళిద్దరంటే ఉత్తములు అంట. ఈయనకి ఆయన సర్టిఫికేట్. ఎందుకంటే ఇద్దరు లిక్కర్లో జనాలను చంపినటువంటి వ్యక్తులు. వీళ్ళు కావలికి వచ్చి కావలి ప్రజల గురించి, కావలి ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా? నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులేని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. 8 కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ? 14 కేసులు ఉన్న కాకాని గోవర్ధన్. వీళ్ళ నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందా అని నేను అడుగుతున్నా. నిజంగా మీరు మనిషివైతే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి. వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి, ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎట్లా వేస్తారు, కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళతారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, వాళ్ళు మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ పార్టీ నాయకులే ఖండించాల. జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం
కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికీ కూడా తెలియాలి, 34,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు 22,000 ఎస్ఎఫ్టీల్లో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగలగొడతారు, లేదు పెనాల్టీ మీద పెనాల్టీలు వేస్తారు. ఆయన మహానాయకుడు, ఆయన మహోదారోదత్తుడు, ఉదార స్వభావం గలవాడు, గంగి గోవు లాంటి వాడు, మంచివాడు. కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ. ఆయన ఇల్లు, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ, నా ఇల్లు 14,500 ఎస్ఎఫ్టీ. నేను కట్టే మున్సిపాలిటీ ట్యాక్స్ 6 నెలలకు ఒకసారి 46,000. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు 16,000 ఎస్ఎఫ్టీ, నాకంటే 2,000 ఎస్ఎఫ్టీ ఎక్కువ. ఆయన కట్టే ట్యాక్స్ 27,000. 27,000 అంటే శవాల మీద పరిగిలేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కకృతి బుద్ధి ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ, నిజాయితీకి మారుపేరుగా బతికే టెంపర్ ఉన్న కావ్య కృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నా. ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది. 2021 సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిమ్స్ అతని పేరు సుబాని అని అతను కావలికి ఎంటర్ అయ్యాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా 300 మీటర్ల దూరంలో అతను ఈ రోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆనాడు ఉన్న సిఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు. ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు. నిన్నటి ఎలక్షన్లో వాడి చేత 3 కోట్లు చందా తీసుకున్నావు. నువ్వు 3 కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు, జైల్లో ఉన్నాడు. వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి ప్రతాప్ రెడ్డి. వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున 10 రూపాయలు వడ్డీ చూపించి, నెలకి 10 రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది. కావల్లో 70 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు 31 కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే 5,97,00,000 రూపాయల బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేయించా. 8 కోట్ల రూపాయల ఆస్తుని సీజ్ చేపిస్తే ఈరోజు 14 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంచేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది నీ హయాంలో. నీకు ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు, నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు, నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు. అయ్యా కాకాని గోవర్ధన్ గారు, నీతిమంతుడైన కాకాని గోవర్ధన్ గారు, ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధన్ గారు, ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన. ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రతాప్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను. ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండే నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చున్నారా, రా నాయన కావలికి రమ్మనే పిలుస్తున్నా నేను. కాకుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరు నాయన, జగన్ కూడా తీసుకురా. నీ అవినీతి బాగోతాం, నీ మిత్రుడు బాగోతాం, లిక్కర్ కేసుల కాంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా. నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చా. సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావలసింది సేవ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకి లేదో లేనిపోని చెప్పి మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా 1.5 సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా. ఇక్కడి నుంచి ఆగే ప్రసక్తి లేదు. ఆగం కూడా. మేమంటూ తప్పు చేయం, ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం. కానీ మీరంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. గంజాయి అమ్మాడు, సిగ్గులేదా? గంజాయి అమ్మాడు, కావాలి అమ్మలేదా? సేతు అనే రౌడీని పెట్టి అమ్మలేదా? చందు అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా? ప్రసన్న కుమార్ అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా? ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయా మీ బతుకులు? మీరా మా గురించి మాట్లాడేది? మీ మిత్రుడు లిక్కర్ అన్నారే, ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది. ఎస్, నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ కేసులో జైలు పాలైన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే.
తీసుకొచ్చి వాడి చేత చెప్పించండి. జగదీష్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే, వాళ్ళిద్దరే రేత్రిపూట ప్రొక్లైన్లో పెట్టి గుంట దొవ్వి డంపులో లిక్కర్ దాచిపెట్టింది, 3 లోడ్ల లిక్కర్ని దాచిపెట్టింది. సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టారా? నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాకానికి ఉంది. ఆయన లిక్కర్ కేసులో ముద్దాయి, నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజాయితీ పరుడు అయితే నీ అనుంగ శిష్యులు అందరినీ తీసుకురండి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం, ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం, ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా. రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలికి రమ్మని సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది? హక్కు ఉందా? సిగ్గుందా? పద్ధతి ఉందా? న్యాయం ఉందా? మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో. కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం, లేనిపోని నిందలేయటం, క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు. ఒకటే, మా అభివృద్ధి ప్రదాత అయినట్టు శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్ష పెట్టుకొని ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం. ఒకవైపున సంక్షేమాలు, ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక, ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో ఈరోజు కేడర్ని కాపాడుకోలేక ఎప్పుడో వస్తుంది ఏంది వచ్చేది? తక్కువ రావాలా? ఏంది వచ్చేది నీకు? ఇంకోటి ఇది రావాలా? ఇంక అయిపోయింది మీ బతుకులు, ఇంకేమి రావు. మీరు అనుకుంటున్నారు కాకానే ఏమి లేదు. 1 ఇయర్కి అయిపోయింది 83. మా తొందరలో మీ బాసుకు కూడా ఉంది. ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా నీకు. నువ్వేంది మా అమ్మలు చేసేది? 4 ఏళ్ళు ఉంది. ఏమి పీకలేకపోయి మీ చేతిలో ఉన్నప్పుడే. ఈ తప్ప యువ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరు యువ నాయకుడు? లోకేష్ ఉన్నాడు ఇక్కడ. ఈ నాయకుడు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు కఠోరమైన కష్టపడే కార్యకర్తలను, నిజాయితీకి మారిపోయిన కార్యకర్తలున్న పార్టీని ఇంత కూడా పీకలేరు. ఏందో పీకుతారంట. ఇప్పుడు మొన్న పీకలేకపోయారు. మీ గవర్నమెంట్ నా కరెక్షన్నే పీకలేని వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారట. రా చూద్దాం. రా కాకాని గోవర్ధన్ రెడ్డి, నేను రెడీగా ఉన్నా. చెప్పు డేట్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? టైం నేను చెప్తావా, నువ్వు చెప్తావంట? నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో. నువ్వు జగన్తో వస్తావా, ఎవరితో వస్తావు? రా చూసుకుందాం. నీ నిజాయితీ, నీ నీతి ఏందో నాన్ని చూపిస్తా. నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా? ముందు నీ ఓడి బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి తగుదనమ్మని వచ్చి మాట్లాడాను. ఇంకొక ఆయన ఉన్నాడు, నంగిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకొక ఆయన చంద్రశేఖర్ అని. అంత ఆడంగల్ లక్షణాలు నువ్వేందే నాకు ఆడంగల్ లక్షణాలు నువ్వే నా గురించి మాట్లాడు. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి. మీరేంది నన్ను బీకేది? సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఎవరికి లొంగదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు టికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసి నా గురువు చంద్రబాబుకి, లోకేష్కి తప్ప నీలాంటి కబడ్దారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కావలి చాలా ప్రశాంతంగా ఉంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు. దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను, జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు. నేను గాంధీ మహాత్ముడు అన్నావు. ఎటుపోయావు గాంధీ మహాత్ముడు? ఏడున్నావు నువ్వా? ఏడున్నావు? శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నీతిమంతుడే? నా మేకవన్న పులే నువ్వు. నీ వేషానికి, నీ భాషకి, నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా? ప్రశాంతంగా ఉందా కావాలి? వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు అందరూ ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు. అందరికీ ఉపాధి దొరుకుతుంది. ఏం ఓచుకోలేకపోతే ఎట్టా? నువ్వు రా, కలిసి పని చేయి. లేదంటే వచ్చావు, నీ పని నువ్వు చేసుకో. అడుక్కొని మా జీవితాలు జోలికెందుగా? మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు? ఈరోజు నీ స్థాయి ఏంది, నువ్వేంది, నీ పరిస్థితి ఏంది? స్వతంత్రం వచ్చిన తర్వాత 33,000 ఓట్లతో ఓడించిన ఘనత నాది, ఓడిపోయిన ఘనత నీది. నీకు నాకు తేడా ఏంటా? నేనా నీ గురించి? అందుకనే నేను సంవత్సరం 3 నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావాలందరి పేరు, అతను నిక్నేమ్ స్ట్రీట్ లీడర్. ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు. ఈ గాలోడు దెబ్బకు నా గాలి స్పీడ్కి 33,000తో పోయావు.
ఇప్పుడు ఆ గాలి ఇంకా వీయటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకాని చెప్పాలా. ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా. ఇక నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు, ఇక నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. నిరాధారణ నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకి పోతే అందరూ కూడా సంతోషిస్తారు. నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాంకో ఏదో ఒక రోజు నీకు బడి జైలు భజన తప్పదు నాయన నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఇప్పుడు అడగండి. రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి అదేవిధంగా కళ్యాణ మండపం ఆక్రమణలు అని చెప్తాను. మరి దీని మీద ఉన్న విచారణకు ఆదేశిస్తారు? అన్నీ ఇప్పుడే ఇచ్చాను బ్రదర్, ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేను ఒకటే బ్రదర్, ఈ సందర్భంగా కూడా నేను 57 ఏళ్ళు పూర్తయినాయి. నేను నిజాయితీగా రాజకీయంలో సేవ చేద్దామని వచ్చాను తప్ప నా వ్యాపారాలను వదులుకొని వచ్చాను. కాబట్టి కక్షలు కార్పణ్యాలు కాదు, నేను పవర్లో ఉన్నాను, నేనే తగ్గి ఒక స్టెప్ తగ్గిపోదామని చెప్పి సర్వీస్ చేసుకుంటూ పోతున్నా. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ని ఉన్నా నేను ఏ ఒక్క జోలికి పోలా. ఈరోజు దాకా సంవత్సరం 3 నెలల కాలంలో ఇన్ని ఉన్నా ఏ ఒక్క దానికి నేను పోలా. వాళ్ళ పర్సనల్ లైఫ్ నేను ఎమ్మెల్యే కాకముందు అది చేసుకున్నాయి నాకు ఎందుకు అనుకున్నా. కానీ ఈరోజున కావలికి సంబంధం లేదు. నా క్వారీ, నా కుటుంబ క్వారీ, నా బాంబర్ది చేసుకునే క్వారీ నా భార్య పేరు మీద ఉంది. ఆ క్వారీ నా పేరు మీద కూడా లేదు, నా భార్య పేరు, నా ఈరోజు నా కుటుంబ సభ్యులు ఉండేటువంటి దాంట్లో నువ్వు జ్వరపడితే ఇది రౌడీజమా, ఇది ప్రజాస్వామ్యమా? దయించి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చెప్పండి. నేను ఇందాకే చెప్పాను బ్రదర్, తీద్దాం, ఇప్పుడే కదా స్టార్ట్ చేసిందే. తొందరలోనే మిమ్మల్ని అందరిని పిలుస్తా. అవును, ఎస్, ఇప్పుడు కూడా జరిగాము. తీసి బయట పెట్టాను బ్రదర్, ముఖ్యమంత్రికి తెలియజేశాను బ్రదర్. ఇక్కడ నీలాంటి వాళ్ళే ఫ్లాట్లు కొనుక్కొని ఉన్నారు బ్రదర్. కొనుక్కుందంతా కూడా మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కున్నారు. కాలువలు, గుంటలు, వాగులు కలిపి అమ్మేశారు బ్రదర్. ఈరోజు కొనుక్కున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు ఇళ్ళకి వచ్చి ఏడుస్తున్నారు బ్రదర్. కొత్త ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి గవర్నమెంట్ భూమిలో మీ ఫ్లాట్ ఉంది, వేసింది పక్క సర్వే నెంబర్. ఈరోజు మేము రోజు కొడితే 3500 కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి బ్రదర్. ఏం చేయాలో మీరే చెప్పండి. ఇది ప్రభుత్వ దృష్టికి నేను మొత్తం 123 ఎకరాలకు సంబంధించిన నివేదికను అంతటిని కూడా ప్రభుత్వానికి పంపించాను. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటి మీద మార్కెట్ వాల్యూ కట్టించుకోవడమా ఏం చేయాలనే దాని మీద వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా నేను చట్టాన్ని తీసుకునే అధికారం నా చేతిలో లేదు. చట్టాన్ని నేను అతీతుని, నేను చట్టం నేను తీసుకోకూడదు, నా చేతిలో తీసుకోకూడదు. రాళ్ళు పీకే పని నాది కాదు. నేను ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎస్, ఇప్పుడు కూడా చెప్తున్నా, 123 ఎకరాల ప్రభుత్వం అని ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన అనుచరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిపి 123 ఎకరాలు ఈ రోజున ఆక్రమించున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి పార్ట్నర్ అయినటువంటి కేశవ నాయుడు అనే వ్యక్తి 43 ఎకరాలు ఆక్రమించున్నాడు. సుకుమార్ రెడ్డి అనేవాడు ఆక్రమించున్నాడు. మహేంద్రన్ అతను కూడా ఆక్రమించున్నాడు. వాటన్నిటిని మేము ఈయన తొలగించాం. మహేంద్ర అయితే పూర్తిగా వాడు ఒప్పుకున్నాడు, తొలగించేసి గవర్నమెంట్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతా వాళ్ళు తొలగించిన మళ్ళీ పూడుస్తున్నారు. ఎమ్మెల్యే అంటే 24 గంటల కాపలాకపోయి కాలువ ఎవరు పూడుస్తారా ఎవరు చూస్తారనేది ఎమ్మెల్యే పాత్ర కాదు. ప్రభుత్వానికి నివేదికలు పంపించాం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఎదురు చూస్తున్నాం. ఇది నా కర్తవ్యం. ఫస్ట్ నాలో మార్పు రావాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల్లో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కాదు, విజిలెన్స్కే ఇస్తున్నా. 5 లక్షలు విలువ చేసేటువంటి భూమిని 50 లక్షల రూపాయలు విలువ పెట్టి కొన్నారు, కొని దాన్ని పేదలకు ఇచ్చారనే దాని ఎంతవరకు? నేను దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. అతి తొందరలో దానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో ఇవ్వాలి. నాకు విమర్శించడం కంటే కూడా ఎడ్యుకేట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను దాని మీద అన్నీ కూడా తీశాను. ఈరోజు ఈ కేసులో ముద్దాయిగా ఉన్న వేణు పేరు మీద కూడా ఎకరా పొలాన్ని ప్రతాప్ రెడ్డి కొని 13 లక్షలకు కొన్నాడు. మార్కెట్ వాల్యూ ప్రకారం 2 లక్షలకు రిజిస్టర్ చేస్తే ఆ 2 లక్షల రూపాయల డబ్బులు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సంహిత అకౌంట్ నుంచి ఈ వేణు అకౌంట్కి వస్తే ఆ వేణు అకౌంట్కి సంబంధించిన 2 లక్షల రూపాయల డబ్బులు పులిం కృష్ణారెడ్డి అని అతనికి కొడితే ఆయన వచ్చి రిజిస్టర్ చేశాడు. మిగతాది బ్లాక్ మనీ రూపంలో పే చేశారు. గవర్నమెంట్ 55 లక్షల రూపాయలు ఇస్తే వేణు అకౌంట్లో పడంగానే వేణు వాళ్ళ కూతురు అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు.
ఇవన్నీ కూడా తొందరలో విత్ ఎవిడెన్స్తో సహా, నేను వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళా కూడా రాసుకోండి. 82/1 సర్వే నెంబర్ ముస్నూరు, ఆయన నివాసం ఉండేటువంటి స్థలం 82/2 సర్వే నెంబర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఉత్తరం వైపున పంట కాలం ఉంటే దాన్ని ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని కాలం అవతల ఒక ప్రైవేట్ ల్యాండ్కి నెట్టాడు. అదేవిధంగా ఆయన ముందున్నటువంటి భూమి 82/1 సర్వే నెంబర్, ఇది పూర్తిగా కలికి యానాదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కాదర్ సాహిబ్ అనేటువంటి ఒక ముస్లిం అతనికి అసైన్మెంట్ పట్టా ఇచ్చారు. అసైన్మెంట్ పట్టా ఇస్తే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు. పెద్ద కొడుకు పేరు రషీదు, రెండో పేరు రహీము, ఓ కూతురు. ఇలా ముగ్గురు దగ్గర నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, చట్టాన్ని చేసేటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేగా చట్టాలు చేసేటువంటి అసెంబ్లీ సాక్షిగా చట్టాలు చేసేటువంటి ఎమ్మెల్యేలైన మేమే అసైన్మెంట్ భూమి కొనకూడదు, అమ్మకూడదు అనే చట్టాన్ని మేమే అతిక్రమించి ఈ మహానుభావుడే దాన్ని 57 సెంట్లు కొనుక్కొని ఎమ్మెల్యే అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుని మేనేజ్ చేసి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్టర్ కాకూడదని, అదే సామాన్యుడు కొనుక్కుంటే రిజిస్టర్ చేయరు, కానీ ఆయన ధనవంతుడు బలవంతుడు ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడిగితే రిజిస్టర్ కూడా చేయటం జరిగింది. తర్వాత ప్రభుత్వం తెలుసుకొని దాన్ని ప్రొహిబిటెడ్లో పెట్టున్నారు. ఈరోజు కూడా కలెక్టర్ ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. ఎంఆర్ ఆఫీస్ రికార్డులో ప్రభుత్వ భూమి ఉంది, డైక్లాడ్లో చుక్కలు ఉన్నాయి. అది 100% ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిని అసైన్ చేసుకోవడానికి, పాడి పంటలు పండించుకోవడానికి ఇచ్చినటువంటి భూమిని అర్బన్ ఏరియాలో అది ఎప్పుడైతే పాడి పంటలకు పనికిరాదో ఆటోమేటిక్గా అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అటువంటి భూమిని ప్రతాప్ కుమార్ రెడ్డి తన పెట్టుకొని తన ఇంట్లో ముందు ఉంది. దాని వాల్యూ ఈరోజు 33 కోట్ల రూపాయలు. రెండో సబ్జెక్టు కూడా ఆయన ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ రోజున కట్టుండే దాంట్లో ఫ్రంట్ వచ్చి గవర్నమెంట్ ల్యాండ్, వెనకొచ్చి రైల్వే ట్రాక్, దక్షిణ వైపున వచ్చి కాలం ఉంటే అక్కడ 43/1 సర్వే నెంబర్ చెన్నకేశవ స్వామి టెంపుల్కి సంబంధించిన దేవస్థాన భూమిలో ఈరోజు ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా పంచాయతీ లెవెల్లో అయినా ఎక్కడైనా నుడా పర్మిషన్ ఆర్ డిటీసీ పర్మిషన్ తీసుకొని కట్టాల్సినటువంటి బిల్డింగ్లన్నింటినీ కూడా ప్రతాప్ రెడ్డి ఎక్కడ అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా బిల్డింగ్ కట్టున్నారు. ఈరోజు దాన్ని కూడా నోటీసులు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను. అందరికీ నోటీసులు ఇస్తున్నాం. అన్నీ కూడా తీసుకొని ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చి డిస్మాంటిల్ చేయించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవేలో నుంచి ఆయన కాలేజీకి పోయేదానికి దారి లేదు. ఆయన ఆక్రమించుకుంటూ ఇటీవల యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్, ఒక మనిషి కూడా పిల్లోడు కూడా చనిపోయాడు. దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. పర్మిషన్ లేని దాని దగ్గర కూడా దారి పెట్టేట్టుగా దాని మీద కూడా తీసుకుంటున్నాం. కళ్యాణ మండపం కూడా కింద కారు పార్కింగ్ అని చెప్పి ఈరోజు రోడ్డు మీద కార్లు పెడుతున్నాడు. కారు పార్కింగ్ అని తీసుకున్నటువంటి దాన్ని డైనింగ్గా మార్చాడు. ఈరోజు మున్సిపల్ అధికారులు కూడా నిన్నట్టే మెజర్మెంట్లు వేశారు. మెజర్మెంట్ల ప్రకారం కట్టాల్సిన ట్యాక్సీలోనే 11,000 ఎస్ఎఫ్టీకి సంబంధించిన ట్యాక్సే కట్టకుండా ఎగ్గొట్టి ఈరోజు తిరుగుతున్నాడు. సగం బిల్డింగ్లు పర్మిషన్ లేవు, ఇంటికైతే సగం బిల్డింగ్ పర్మిషన్ ఉంది. ట్యాక్స్ చూస్తే 27,000 కడుతున్నాడు. కట్టాల్సింది దాదాపు 58,000 రూపాయలు కట్టాల్సి ఉంటే 2016 నుంచి ఏ ట్యాక్స్ ఉందో అదే ట్యాక్స్ కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తే సంసారం, ఆయన చేస్తే ఆదర్శమైన పురుషుడు, ఆయన చేస్తే నిజాయితీపరుడు, సర్టిఫికేట్ ఇచ్చిన చదువుతున్నాడు, ఒక దొంగ అయినా కాకనుకోవద్దండి. ఇది వాళ్ళ రాజకీయం. నెల్లూరు జిల్లా కావల్లో వరుసగా అక్రమ కేసులు అంటే పైలాన్ కూల్చివేత దగ్గర నుంచి తీసుకుంటే మనీ స్కామ్, అదేవిధంగా నిన్న గ్రావెల్ కి సంబంధించినటువంటి విషయంలో పారీలో కేవలం మీరు అక్కడ లేక. ఇది నా మామిడి తోట అండి, ఇది నా మామిడి తోట చూస్తున్నారా? ఆ డ్రోన్ తీస్తుండేది వాళ్ళే. ఇద్దరు అటు ఇటు ఉన్నారు చూడు ఫ్రంట్, ఇద్దరు రౌడీ షీటర్స్, ఆత్మకూరు రాజేష్, శ్రావణ్ కుమార్. మధ్యలో ఉండేది డ్రోన్ తీసే అబ్బాయి, ఈ అల్లూరు మండలం ఇసుకపిల్లల ప్రాంతానికి చెందిన అబ్బాయి. వెనకున్నటువంటి వాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? పేదవాళ్ళు. ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు గౌడు సామాజిక వర్గం. ప్రతాప్ రెడ్డి బంధువులు పోలా, ప్రతాప్ రెడ్డి స్నేహితులు పోలా, ప్రతాప్ రెడ్డి బినామీలు పోరా క్వారీకి. ఒక సామాజిక వర్గం వాళ్ళని పోతే అక్కడ ఏం జరిగినా పోయేది వాళ్ళు. ఆ సవాళ్ళ మీద మనం రాజకీయం చేద్దామని పంపించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంట్లో కూడా డ్రోన్ కెమెరా ఉంది. అక్కడ ఉన్నప్పుడే
వాళ్ళ ఫోన్ తీసుకుంటే ప్రతాప్ రెడ్డి ఫోన్ రాజేష్కి, శ్రావణ్కి, వేణుకి ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి మార్చి కొడుతున్నాడు. అంటే రాజమౌళి తర్వాత బహుశా ఇతనే పెద్ద డైరెక్టర్. ఎట్ట షూట్ చేయాల్సింది మీరుగా చేయాల్సిందే. బెంగళూరులో కూర్చొని ఆయన చెప్పాడు షూట్ ఎట్ట చేయాలని. బాస్ ఆర్ఆర్, కేవీఎల్ రవి అబ్బాయి ఫోన్లు, శ్రావణ్ కుమార్ పరారైపోయాడు కదా మళ్ళా కొట్టాడు, మీరు ఆడ ఇరుక్కున్నారు అని. రాజా ఎమ్మెల్యే డ్రైవర్ వీళ్ళు వాళ్ళ కాళ్ళు. ఇప్పుడు వాళ్ళది కరెక్ట్. ఈయన కితాబ్ ఇస్తాడు ద గ్రేట్ మినిస్టర్. వాళ్ళు కొడితే మాట్లాడతారా? మేము కొడితే ఇంత యథేచ్ఛగా కూర్చోబెట్టాం. మాకు సంస్కారం తెలుసు. నా ఆఫీసులో మా క్రషర్లో మా రూమ్లో కుర్చీలు వేసి కూర్చోబెట్టాం. కత్తులు ఎత్తుకొని డ్రోన్ కెమెరాలు ఎత్తుకొని మా క్వారీ మీదకి వస్తే వాళ్ళు కుర్చీలు వేసి కూర్చోబెట్టి మాట్లాడించాం, అన్నం పెట్టాం. వాళ్ళు మేమైనా కొట్టి బెదిరించి వాడు వీడియో తీసినట్టు ఉందా చెప్పండి మీరే. ఇప్పుడు మా ప్రతాప్ కుమార్ రెడ్డి ఏంటంటే 5 ఏళ్ళు మట్టి అమ్మేస్తున్నాడు, కోట్లు పోయింది. ఇప్పుడు నెలవారీ ఇన్కమ్ పోయింది. అర్జెంటుగా బై ఎలక్షన్ కావాలంటున్నాడు అతను. అర్జెంటుగా బై ఎలక్షన్. ఇంకేముంటుంది ఆయనకి నాకేమన్నా ఏముంది సార్ చెప్పండి. నాకు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవ్వరితో అనుబంధం లేదండి. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి ఒకటి ప్రభాకర్ నాయుడు అని 32వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిని తెలుగుదేశంలో చేర్చుకున్నాం. 29వ వార్డులో ఉన్నటువంటి అశోక్ అనే అతను బీసీ నేతను తెలుగుదేశంలో చేర్చుకున్నాం. అదేవిధంగా మహేంద్ర యాదవ్ అనే అతన్ని తెలుగుదేశంలో చేర్చుకున్నాం. అదేవిధంగా యాదగిరి గుప్తా అనే అతను తెలుగుదేశం. ఎందుకంటే మహేంద్ర యాదవ్ బీసీ నాయకుడు, అశోక్ అనేవాడు బీసీ నాయకుడు, వైశ్య నాయకుడు యాదగిరి, చౌదరీస్లో ప్రభాకర్ అనే వాళ్ళని చేర్చుకున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మా సామాజిక వర్గాన్ని ఊరిని నేనేం దగ్గర తీలా చేయలా ఏం చేయలే కూడా. వీళ్ళందరూ కూడా కావలలో ఒక రకమైన క్యారెక్టర్ ఉండేవాళ్ళు, దాతృత్వం కలిగిన వాళ్ళు, ఒక బలమైన వర్గాన్ని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రతాప్ రెడ్డిని ఏసరించుకొని ఇటువంటి దుర్మార్గుడితో ఉన్నాం, మేము వచ్చి మీ పార్టీలో సేవ చేస్తాం, మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు, మీ క్యారెక్టర్ మాకు నచ్చింది, కావాలని అభివృద్ధి చేయాలని మీరు తపన పడుతున్నారు కదా, ఆ తపనకు తోడుగా మేము కూడా ఉంటామని వాళ్ళు పార్టీలోకి వస్తే మేము సాధారణంగా ఆహ్వానించాము. వాళ్ళు తప్ప ఏ ఒక్కరు కూడా మాకు కావాలి. తెలుగుదేశానికి పుష్కలంగా క్యాడర్ ఉంది, మా క్యాడర్ కొదవలేదు, క్యాడర్లో దమ్ము ఉంది, క్యాడర్లో పనిచేయాలని సేవ ఉంది. అందరూ కూడా నీతిమంతులైనటువంటి రాజకీయాన్ని నడిపించే క్యాడర్ ఉండగా మాకు ఊళ్ళో తీసుకొచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దొంగతనంగా ఇంకొక పార్టీ వాడితో నడపాల్సినంత అవసరమూ లేదు. నాకు యథేచ్ఛగా నాకు ఈరోజు సేవ చేసే భాగ్యాన్ని మా నాయకుడు అందించాడు కాబట్టి ఇబ్బంది లేదు. తెలుగుదేశంలో ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళకి పాత్ర లేకుండానే మేము రాజకీయం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు 400 కోట్ల పైన ఉంటే కావలిలో పోలీసు 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీసు వాళ్ళు యథేచ్ఛగా చెప్పారు ఎవరూరికి ఎంత డబ్బు రావాలో. నెల్లూరు జిల్లాలో ఎవరెవరి దగ్గర ఎంతెంత శుభాన్ నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా వచ్చి తెలియజేయండి అన్నప్పుడు ఇప్పటికి 31 కోట్ల రూపాయలకు మాత్రమే మాకు రావాలని ప్రజల నుంచే వచ్చింది. ప్రజలే వచ్చి పోలీస్ స్టేషన్లో మాకు ఇంత రావాలని చెప్తే, నేను 400 కోట్లు రావాలని చెప్తే అది ఎట్ట సాధ్యం అవుతుంది? ఎవడైతే నష్టపోయాడో నష్టపోయిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి ఈ సందర్భంగా కూడా మీకు అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నా, సుబానీ బాధితులై ఉండి నెల్లూరు జిల్లా కావలిలో కట్టినటువంటి డబ్బులు ఎవరైనా ఇంకా ఊరికన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో మీ పేరు నమోదు చేసుకొని ఎవిడెన్సులతో సహా ఇవ్వండి. అలా ఎవిడెన్సులతో సహా ఇచ్చిన వాళ్ళు 31 కోటి, సీజ్ చేసిన ఆస్తి 14 కోట్లు. ఇప్పుడు కొత్తగా ఈ రోజుకి అగ్రిగోల్డ్ కావచ్చు, దేశ చరిత్రలో ఏ ఫైనాన్స్ స్కీమ్ కూడా రికవరీ కాలేదు. కానీ కావల్లో ఈ కేసును నేనే సీరియస్గా తీసుకోనున్నా, నేనే పట్టించాను, నేనే సీరియస్గా తీసుకున్నా. ఇప్పటికి 14 కోట్ల రూపాయలు సీజ్ చేసాం. ఇంకా బినామీ వాళ్ళ పేరు మీద ఒక 4 కోట్లు ఉంది. ఇంచుమించు రికవరీ అయితే 18 కోట్ల దగ్గర రికవరీ ఉంది. దీనికి కలెక్టర్ దగ్గర ఫైల్ ఉంది. బహుశా నిన్నటి మండే రోజు కలెక్టర్ కూడా సంతకం పెట్టుంటాడు. ఇప్పుడు కొత్తగా
బిఎన్ఎస్ యాక్ట్లో కొత్త యాక్ట్ వచ్చింది. ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఫస్ట్ కేసు ఇది. కలెక్టర్ ఇప్పుడు ఆక్షన్ వేయచ్చు, కోర్టు ఆక్షన్ వేయబడలేదు. నిజంగా లబ్ధిదారులు నష్టపోయి కట్టించుకుంటే ఇమీడియట్ కలెక్టర్ ఆక్షన్ వేసేదానికి ఈరోజు జీవో ఉంది. ఆ జీవో కోసం ఈ రోజున మేము హోమ్ సెక్రటరీకి పంపించడం, కలెక్టర్ కూడా ప్రొసీడింగ్స్ రెడీ చేశాడు. అన్నీ వస్తే 2 నెలల్లోనే మొత్తం ఆస్తుల్ని ప్రజలకు పంచడం జరుగుతుంది. 400 కోట్లు కావ్య కృష్ణాడు 100 కోట్లు పట్టించింది నేనైతే 100 కోట్లు కృష్ణాడు ఎందుకు తీసుకుంటాడు? తిన్నది ప్రతాప్ రెడ్డి 3 కోట్ల రూపాయలు ఎలక్షన్ చందా ఇచ్చాడు, వాడే చెప్పాడు సుబాని. ఈరోజు వాడు అంతర్రాష్ట్ర దొంగ. 7 జిల్లాలు కనిపెట్టలేదు. ప్రతి రాష్ట్ర ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన డిఎస్పీలు నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళే. వాడు 2006లో నరసరావుపేటలో ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పూనా పోయాడు. పూనా నుంచి కాకినాడకు వచ్చాడు. కాకినాడలో కేసు పీటీ వారెంట్ ఉంది. 2015లో పీటీ వారెంట్ ఉన్న కేసుని పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతే నేను పట్టించి హ్యాండ్ ఓవర్ చేసినాడు. నేను పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయకుండా ఆపారు. మక్తలకు పోయాడు, 275 కోట్లు దోశాడు. మక్తల నుంచి కర్ణాటక పోయాడు. కర్ణాటక నుంచి 2021లో కావలి సుభిక్షమైన ప్లేసు, అవినీతి పరుడు రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి మన అవినీతికి తోడవుతాడని ప్రతాప్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని కావలికి వచ్చి ప్రతాప్ రెడ్డి ఇంటికి 300 మీటర్ల దూరంలో ఇల్లు తీసుకొని ప్రతాప్ రెడ్డి అనుంగ శిష్యులైన వైఎస్ఆర్సీపీ సర్పంచుల్ని ఏజెంట్లుగా పెట్టుకొని అక్కడ కూడా ఒక సామాజిక వర్గాన్ని పెట్టుకొని ఈరోజు ప్రతాప్ రెడ్డి డ్రోన్ కెమెరాలు వాడి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గం వాళ్ళని ఇక్కడ కూడా పెట్టి వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళ ద్వారా అతను చందాలు అన్ని కేసులు ఫ్లెక్సీలు కట్టించుకుంది కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి. పోలీసుల సాక్షిగా చెప్పింది సుబాని. నేను చాలామంది వాళ్ళని చూశాను. కావ్య కృష్ణారెడ్డిని కూడా నాకు అమ్ముడు పోతాడు అనుకొని నేను అతను బోన్లో ఇరుక్కుంటే అతను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాడని చెప్పిన పరిస్థితి నా గురించి. కాబట్టి 400 కోట్ల టర్న్ ఓవర్ ఏముంది? ఆడుండేది 70 కోట్ల టర్న్ ఓవర్. డబ్బులు రిటర్న్కి పోను ఈ 31 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీని మీద 18 కోట్ల దాకా రికవరీ రెడీగా ఉంది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.